దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క చివరి దినాల్లో ప్రతి ఒక్కరి మీద మరి ఒక బాధ్యత ఉన్నది. పరిచర్య అనే బాధ్యత, మరి సాక్ష్యం అనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సువార్త వాక్యము మరి ప్రతి ఒక్కరికి చేరవేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు మరి వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల సోదర కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మరొకసారి వందనములు స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము. ఇదిగోనైనా ఈ యొక్క సమయమందు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండి వాక్యం ద్వారా మా యొక్క హృదయాలను మీరు బలపరిచి స్థిరపరుస్తారని, మా పాపములను మీరు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఈ యొక్క దినమందు వాక్యాంశము బహుమానము ఉన్నది అనే అంశం ద్వారా మీ అందరితోటి మరి ఈ రీతిగా మాట్లాడటానికి దేవుడు చక్కటి అవకాశము నాకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఎన్నో సమస్యల నుంచి దేవుడు నన్ను తప్పించి ఆయన యొక్క కృపను బట్టి మరుగుపరుచుకుని ఆయన యొక్క సేవలో ఈ రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. మరి సేవలోనే ఉన్నాము కదా, సేవా పరిచర్య ఆ సమయంలో చేయాలని నాకు లేదు. కానీ చదువుకున్న సమయంలో కూడా ఈ రీతిగా మరి టెక్నాలజీని వాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని మరి చాలామందికి షేర్ చేయాలని నా యొక్క ఆశ ఉన్నది కనుక మరి ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదండి. అలాగనే మరి యొక్క సమయమందు నా తోటి స్నేహితులు కూడా ఎంతగానో నాకు సహకరిస్తూ ఉన్నారు. మరి యొక్క పరిచర్య కొరకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నేటి దినమందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బహుమానము ఉన్నది అనే అంశం ద్వారా ఈరోజు మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, బహుమానము అనగా ఎంతోమందికి ఇష్టముగా ఉంటుంది. ఏమండి, సాతానుడు ఇచ్చే బహుమానం ఒకటి ఉన్నది, అలాగనే దేవుడిచ్చే చిరకాల బహుమానం కూడా ఒకటి ఉన్నది. దేవునికి బహుమానం మనం పొందుకున్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన చేస్తాము. అలాగనే మరి నూతన భూమి నూతన ఆకాశంలో మనము కూడా ప్రవేశించి అందులో నివసించే అవకాశము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదొక బహుమానంగా ఉన్నది. అయితే ఈ యొక్క లోకంలో ఎన్నో బహుమానాలు ఉన్నాయి కదండి, ఎన్నో బహుమానాలు ఉన్నాయి. పుట్టినరోజు అయితే మరి కొన్ని బహుమానాలు తీసుకొస్తూ ఉంటారు, పెళ్లి రోజు అయితే కొన్ని బహుమానాలు తీసుకొస్తూ ఉంటారు. మరి అలాగనే దేవుడు కూడా మనకి ఒక బహుమానము ఆయన తీసుకురాబోచున్నాడు రాబోయే కాలంలో. ఆ బహుమానం ఏంటి? ఆ బహుమానం ఏంటనగా ఆ పరలోక రాజ్యముని మరి మనందరికీ ఆయన బహుకరించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఇక్కడ ప్రసంగి 9వ అధ్యాయము 10వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. దేవుడికి మహిమ కలుగుగాక. నీ శక్తి లోపము లేకుండా చేయవలసిన పని అంతటిని నీవు చెయ్యి. ఏ పని చేయాలి? ఈ యొక్క లోకపు పని కాదండి, దేవుని యొక్క పని చేయాలి. నీ యొక్క శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవుని యొక్క పనిని నీవు చేపట్టాలి. ఎందుకంటే ఆయన యొక్క మన ప్రియుడు కనుక, ఆయన మన యొక్క తండ్రి కాబట్టి, ఆయన యొక్క మన యొక్క రక్షకుడు కాబట్టి ఆయన యొక్క పనిని మనము ప్రతి దినము చేయాలి. మనకి ఎంతైతే శక్తి ఉంటుందో అంతవరకు మనము దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెట్టే రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు చక్కటి బహుమానము మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాక్యం కూడా మనం చూసుకున్నట్లయితే, నీవు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఏమండి, ఇక్కడ నీవు పోవు పాతాళం నందు మనము పాపం చేస్తూ ఉంటాం కదండి, అందులో జ్ఞానం ఉండదు, అందులో తెలివి ఉండదు, ఏమి ఉండదు. కానీ దేవుని యొక్క పనిలో మాత్రము మరి తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. నిన్నటి దినమందు చక్కటి వాక్యముతోటి దేవుడు మనతోటి ఉన్నాడు కదా. మనకి జ్ఞానం ఉన్నట్లయితే ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ మనకి జ్ఞానము కావాలి, అలాగే తెలివిని కావాలి. ఏమండి, ఇవన్నీ మనకు ఉంటేనే
మనము దేవుని యొక్క కుమార్తెలుగా మనము పిలువబడతాము. నీ యొక్క శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవుని ఎదుట నీవు కుమ్మరించుకోవాలి. ఏమండి, ఎవరి ప్రాయం అంతటిని మరి లోకానికి దారపోసి, ఏమండి, ఎవరి ప్రాయం అంతటిని లోకానికి దారపోసి ఆ యొక్క ఎవరి ప్రాయం పోయినాక దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటారు. దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ఆశపడుచున్నాను, కానీ నా యొక్క కళ్ళు సహకరించట్లేదని అంటూ ఉంటారు. మరి ఎవరి ప్రాయంలో ఉన్న సమయంలో నీ కళ్ళకు పాపము చూపించి ఉన్నావు, నీ కళ్ళకు విశ్రాంతి లేకుండా నీ ఫోన్లు చూసి ఉన్నావు, అలాగనే ఆయా ఇతరుల మరి ఏవేవో నువ్వు చూసి ఉన్నావు. కాబట్టి ఆ యొక్క వృద్ధాప్యంలో నువ్వు వచ్చినప్పటికీ నీకు దృష్టి ఏమైపోయినది, మందగించిపోయినది. ఎంతోమంది దేవునితోటి నడిచిన వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారికి 100 సంవత్సరములు వచ్చినా కూడా వారికి ఎటువంటి గ్రుడ్డితనము కానీ వారికి ఎటువంటి బాహ్యత కానీ లేనట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవునితోటి వారు నడిచి ఉన్నారు కాబట్టి, దేవునితోటి వారు మాట్లాడి ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి దృష్టి లోపం లేదు, వారికి ఎటువంటి బలహీనత కూడా దేవుడు దరి చేరకుండా వారిని భద్రముగా కాచి కాపాడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంచి ఉన్నారు కాబట్టి, ఆయన యొక్క పనిలో శక్తి లోపముగా చేస్తున్నారు కాబట్టి వారికి చక్కటి దృష్టిని ఇచ్చి ఉన్నాడు, చక్కటి మరి బలము ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఈరోజు కూడా నీవు శక్తి లోపం లేకుండా దేవుని ఎదుట నీవు నిలబడాలంటే ఏమండి, దేవునికి పని ఎటువంటి శక్తి లోపం లేకుండా నీవు చేయాలి. ఏమండి, ఈరోజు మనము మన యొక్క సేవకులు కూడా ఇదిగో నాకు ఇటువంటి బలహీనత ఉన్నది, ఇటువంటి అనారోగ్యం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకని బలహీనత ఉంటున్నది, ఎందుకని బలహీనత ఉన్నట్టు అంటే వారు దేవుళ్ళు నడవలేకపోతే, వారు దేవునికి మాట వినకపోతే ఆ బలహీనతలు, లోకపరమైన బలహీనతలన్నీ మరి మన మీద మరి విజృంభిస్తూ ఉంటాయి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇవి బహుమానములు కాదండి. దేవుడిచ్చే బహుమానం ఏంటంటే మంచి శక్తి. ఆయన శక్తి లోపము లేకుండా మనలను సృష్టించాడు దేవుడు, కానీ మనకి శక్తి లోపం ఉంటుంది అది ఈరోజు. కనుక మందులు వేసుకుంటేనే కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి, మందులు వేసుకుంటే కానీ మనము జీవించలేని పరిస్థితి. ఎందుకని ఈ యొక్క రీతిగా వస్తున్నది, ఈ రీతిగా సంభవిస్తున్నది అంటే దేవునితోటి మనము సత్య సంబంధము కలిగి ఉండలేని స్థితిలో ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమందిని ఈ యొక్క దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని మీద ఆనుకొని వారు చక్కటి బహుమానములు పొందుకున్న వారిని మనం జ్ఞాపకం చేసుకుందాము. సంఖ్యాకాండము ఒకసారి మనము చూసినట్లయితే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వాక్య భాగము. కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి ఆ సమయంలో ఏమవుతున్నదంటే మరి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జనులందరూ గందరగోళంగా ఉన్నారు. ఆ యొక్క ప్రజల మీదకి వెళ్తే మనం ఏమైపోతాం, మనం ఓడిపోతాం అనే అపనమ్మకంతో ఉన్నారు. అయితే వారందరినీ ఎవరు నిమ్మలపరుస్తున్నారు? కాలేబు నిమ్మలపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఏమండి, లక్షలాది ఆ యొక్క సైన్యం ఉన్నది. ఏమండి, శత్రు సైన్యంలో లక్షలాది సైన్యం ఉన్నది. కానీ ఈ యొక్క మోషే సైన్యంలో అయితే కొంతమంది మాత్రమే, వేలాదిలోని మాత్రమే వారి సైన్యం ఉన్నది. అయితే ఆ యొక్క జనాంగం అంతా ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క మన సైన్యం సరిపోదు, వారేమో లక్షలాది జనాంగం ఉన్నారు, మనం ఓడిపోతాము, వారికి బందీగా మనం వెళ్ళిపోతాము, ఐగుప్తు ప్రాంతంలో మనం ఎలా అయితే నివసించున్నామో అలాగని మరొకసారి ఆ యొక్క ప్రాంతానికి బానిసలుగా మనము కొనుపోబడతాము. మన యొక్క బిడలను, మన యొక్క భార్యలను, మన యొక్క యవనులను వారు చంపేస్తారు అని ఒక కలవరము సాతానుడు ఆ యొక్క జనాంగంలో పుట్టించి ఉన్నాడు. దేవుడు ఏమండి ప్రతి దినము మేఘారూఢుడై ఉన్నాడు, ఏమండి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. కానీ వారు అపనమ్మకంతో ఉన్నారు, ఏమండి అవిశ్వాసంతో ఉన్నారు. అవిశ్వాసము ఎవరు కలగజేస్తారు? సాతానుడు కలగజేస్తాడు. ఈ రోజున మనము అవిశ్వాసంతో ఉన్నామా?
లేకపోతే విశ్వాసంతో ఉన్నామా? విశ్వాసంతో ఉన్నట్టయితే మనం దేవుని మీద ఆనుకున్న బిడ్డలుగా ఉన్నాం. అవిశ్వాసంలో ఉన్నామంటే సాతాను యొక్క బంధకంలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏది ఈ యొక్క సమాజంలో నేను ఏమీ చేయలేను అని నీవు అనుకుంటున్నావా? ఆ యొక్క ఆలోచన పుట్టించిన వాడు ఎవడో తెలుసా? సాతానుడు. నేను చేయగలను అనే ఆలోచన నీకు ఉన్నదంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ కాలేబు ఆ యొక్క జనాంగాన్ని నెమ్మలపరుస్తూ ఉన్నాడు. మనము నిశ్చయముగా వెళ్ళుదాము, అక్కడికి నిశ్చయముగా తప్పక మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. ఆ యొక్క కానాను దేశంలో మనము నివాసం ఉంచాలని ఆయన వాగ్దానం ఇచ్చున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కసారి మాట్లాడినట్లయితే ఆ మాట తప్పక నెరవేరుతుంది అని వారందరినీ నెమ్మలపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యము మనలందరినీ నెమ్మలపరుస్తూ ఉన్నది. కుటుంబంలో శోధన ఉన్నదా? కుటుంబంలో వ్యాధులు ఉన్నదా? లేకపోతే మరి జరగలేని కార్యములు ఎన్నో ఉన్నాయా? ఇదిగో దేవుని మీద నమ్మిక ఉంచు, దేవుని మీద విశ్వాసము కలిగి ఉండు. ఆయన తప్పక నీ మనవిని స్వీకరిస్తాడు. ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు ఇక మీదట మనల్ని కాపాడలేడా? తప్పక కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక కాపాడుతాడు. దూరదేశంలో చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్ళలేనేమో, నేను బ్రతికి ఇంటికి వెళ్ళలేనేమో అని అనుకుంటూ ఉంటారు. ఎన్నో శ్రమలు వస్తున్నాయి, నేను భరించలేనేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అని వాడున్నాడు. నీ శ్రమలన్నీ తీయవాడు ఆయనే అని నీవు జ్ఞాపకం చేసుకుని విశ్వసించి నువ్వున్న సమయంలోనే నీ మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ ఇక కాలేబు అంటున్నాడు, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. ఆ దేవుని యొక్క శక్తి మనకు చాలును. ఆ దేవుని యొక్క శక్తి మరి ఎదుట ఈ యొక్క లక్షలాది సైన్యం ఎంతమంది ఉన్నా కూడా తునకలుగా దేవుడు నశింపజేస్తాడు అనే ఒక దృఢమైన విశ్వాసము ఆ ప్రజల ఎదుట కాలేబు కనుపరుచున్నాడు. కాలేబు యవనస్తుడిగా ఉన్నాడు. కాలేబు యవనస్తుడిగా ఉన్నాడు. యవనములో ఉన్న ఆ మాటలు ఎలా ఉంటాయండి? ఈరోజు యవనస్తుడు మాటలు మాట్లాడుతుంటే ఈ యొక్క లోకపరమైన మాటలే మాట్లాడుచూ ఉన్నాడు. కానీ ఆ దినాల్లో ఈ యొక్క కాలేబు మంచి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని ఎదుట నమ్మిక ఉంచున్నాడు, దేవుని ఎదుట విశ్వాసము కనుపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. విశ్వాసపూరితమైన క్రైస్తవులు అక్కడో ఎక్కడో కొంతమంది ఉంటున్నారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నాడు. మొన్నటి దినమందు ఇజ్రాయెల్ ప్రాంతంలో పురీము అనే పండగ జరిగి ఉన్నది. ఆ పండగ గుడార పండగ లాంటిది. అంటే మనకి ఇక్కడ జరుగుతుంది చూడండి గుడారాల పండుగ, అది కాదండి. ఆ గుడారాల పండుగ వేరు, ఈ గుడారాల పండుగ వేరు. ఆ గుడారాల పండుగ, ఇజ్రాయెల్లో జరిగే గుడారాల పండుగ 7 దినాలు జరుగుతాయి. 7 దినాలు నీకు బంగ్లాలున్నా లేకపోతే ఏ ఆస్తున్నా కూడా నీవు విడిచిపెట్టి ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చి నీవు ఒక చక్కటి గుడారం వేసుకుని నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబం అంతయు ఆ గుడారంలో నివసించాలి. ఆ యొక్క 7 దినాలు అయినాక నీవు క్షేమముగా నీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకని ఆ యొక్క గుడారాల పండగ జరిగిస్తున్నారంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మరణం పొందుకున్నాడో ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రం అంతయు ఆ సిలువలో కొట్టివేయబడి ఉన్నది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము ఇంకనూ దానిని అనుసరిస్తున్నారు. ఎందుకని? ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వచ్చి ఉన్నారని వారు నమ్మరు. అందుకని ఇంకనూ ఆ యొక్క గుడారాల పండుగ వేస్తూ ఉంటారు, పులిని రొట్టెలో పాల్గొంటారు, పస్కా పండుగ చేస్తూ ఉంటారు. ఇంకనూ ఎన్నో 7 పండుగలు ఉన్నాయండి. ఆ యొక్క 7 పండుగలు కూడా వారు చేస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరము.
కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు, మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించున్నాడని మనం నమ్ముకుంటూ ఉన్నాం. మరి ఇంకను గుడారాలు సేవలో ఉంటున్న వారి పరిస్థితి ఏంటంటారు? ఏమండి, ఆ ఇజ్రాయేలీ జనాంగానికి ఆ యొక్క గుడారాల పండుగ, ఆ యొక్క పస్కా పండుగ, మనకి కాదండి. ఆ యొక్క గుడారం పండుగ ఎందుకని దేవుడు ఏర్పాటు చేశాడంటే, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు అనగా ఐగుప్తు ప్రాంతం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని నేను కానాను దేశానికి 40 దినాలు నడిపించి ఉన్నాను. ఈ 40 దినాల్లో ఆయా ప్రాంతాలు ఎక్కడైతే దిగి ఉన్నారో ఆ ప్రాంతంలో గుడారం వేసుకుని వారు నివసించి ఉన్నారు. 2 రోజులు 3 రోజులు అక్కడ నివసించి ఉన్నారు. ఆ సూచనగా ఈ యొక్క గుడారాల పండుగ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ యొక్క 7 దినాల్లో ఆ గుడారాల పండుగ అక్కడ ఆచరించాలి యోధులు. మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి ఆ యొక్క సిలువ మీద వేలాడి ఉన్నాడో, సిలువ మీద ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రములన్నీ కొట్టివేయబడ్డాయి. ఇక మనకి ఎటువంటి గుడారాల పండుగ ఏమీ లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయంలో చక్కటి ఒక మాట ఉన్నది, మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయం 20వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏమండి, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకునము, భయపడకము, వెరవకుడుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని ఎంతయో నీవు ముగించి వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. ఇక్కడ దావీదు మరి యెరూషలేము అనగా దేవాలయాన్ని కడదామని అనుకున్నాడు. అయితే మరి నాతాను ప్రవక్త మరి వచ్చి నీవు కట్టడానికి వీరలేదు, ఎందుకంటే నీ యొక్క చేతిలో రక్తాన్ని ఒలికించి ఉన్నాయి కాబట్టి నీవు దేవాలయము కట్టడానికి వీరలేదని మరి నాతాను చెప్పి ఉన్నాడు. అయితే తన యొక్క కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు కట్టించుకున్నాడు దేవాలయాన్ని. ఏమండి, ఆ దేవాలయం మనము చూసినట్లయితే ఆ దేవాలయం యొక్క స్తంభములు కానీ ఆ యొక్క పనిముట్లు కానీ లోపటి భాగం అంతయు బంగారముతోటి నింపివేసి ఉన్నారంటండి. ఏమండి, అక్కడ పనిముట్లన్నీ బంగారంతో నింపబడి ఉన్నాయి. అంతగా గొప్పగా ఆ యొక్క దేవాలయము కట్టబడి ఉన్నది. అయితే ఆ యొక్క బహుమానము ఎవరికి ఇచ్చున్నాడు? దేవాలయం కట్టే బహుమానము సొలొమోనుకి ఇచ్చున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి యొక్క లోకములని కొన్ని బహుమతులు ఇచ్చున్నాడు. అలాగనే ఆ యొక్క పరలోకానికి వెళ్ళడానికి కూడా చక్కటి బహుమానం కూడా మనకు దేవుడు అనుగ్రహించబోచున్నాడు. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మరి సొలొమోను దేవుడు ఎంతగా హెచ్చించున్నాడో, సొలొమోనును ఎంతగా శక్తితో నింపి ఉన్నాడో, సొలొమోనును ఎంత జ్ఞానంతో నింపి ఉన్నాడు అన్నది మనం చూస్తూ ఉన్నాం. శక్తి ఇచ్చినా అది బహుమానమేనండి. మనకు శక్తి ఎవరిస్తారు? ఈ లోకంలో దేవుడు తప్ప ఎవరును మనకి శక్తినివ్వరు. ఆ శక్తి కూడా ఒక బహుమానమే. శక్తి లోపము లేకుండా నీవు దేవునికి పనిని చేయాలి. సొలొమోను శక్తి లోపము లేకుండా దేవునికి పనిని చేశాడు. ఏమండి, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకునము, భయపడకము, వెరవకుడము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు నీతో నాతో కూడా ఆ దావీదుకి, ఆ సొలొమోనుకి, ఆ యొక్క కాలేబుకి, ఆ యొక్క ప్రవక్తలకు తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా దేవుడు తోడుగా ఉండునుగాక. ఏమండి, ఈ హలోకములో ఏమండి ప్రజల మధ్య నుంచి బహుమానములు కాదు, కానీ దేవుని యొక్క బహుమానము మనము పొందుకోవాలని ప్రభు పేరట మిమ్మలను నేను బ్రతిమాలుకునుచు ఉన్నాను. 1 కొరింథీలు 9వ అధ్యాయము 24వ వాక్య భాగము చూసినట్లయితే ఇక్కడ పందెపు అనగా రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఏమండి, 10 మంది పరిగెడితే అందులో ఒక్కరు మాత్రమే మొదటి బహుమానము వారు పొందుకుంటారు.
కనవ 9 మంది పరిగెడతారు. ఎందుకంటే వారికి బహుమానం కావాలని ఆశతోటి వారు పరిగెడుతూ ఉంటారు. ఈ యొక్క చివరి దినం వరకు మన యొక్క విశ్వాసం చేతబుచ్చుకొని మనము పరిగెడుతూనే ఉండాలండి. మనకి ఈ యొక్క లోకంలో ఎటువంటి బహుమానములు మనకి దొరకకపోయినా కూడా, ఎవరు మనల్ని ఆదరించకపోయినా కూడా, మనల్ని ఎవరు కనికరించకపోయినా కూడా ఆ దేవాది దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. అటువంటి బహుమానము నా మీద ఉన్నది, నా యొక్క శిరస్సు మీద కిరీటం ఉన్నదని నీవు తలుచుకుని ఆయన మీద నీవు ఆనుకున్నట్లయితే చివరి దినములో నీకు చక్కటి బహుమానము ఆయన ఇవ్వడానికి సంసిద్ధముగా ఉన్నాడు. మనం ఎదురు చూద్దామా? ఆయన యొక్క బహుమానం కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూద్దామా? ఈ లోకపరమైన బహుమానములు ఏదో ఒక దినమందు శిథిల వ్యవస్థలో ఉంటాయండి. కానీ ఆ యొక్క పరలోకమందు ఆ యొక్క బహుమానం మాత్రము ఎన్నటికీ శిథిల వ్యవస్థలో ఉండదు. అది నిత్యము కలకాలము మనము జీవించేంత కాలము అది మనం చూస్తూనే ఉంటాం. ఏమండి, బంగారు వీధిలో మనం ఉంటాం. దేవుని యొక్క కాంతిలో మనము ఎదగబోచు ఉన్నాము. అటువంటి ధన్యత మనందరికీ దేవుడు బహుమానముగా ఇచ్చునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ దినమందునైనా చక్కనైన ప్రభా వర్తమానము ద్వారా చక్కటి బహుమానము నైనా మాకు శక్తిని, ధైర్యము, బలము నైనా మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు. కాలేబుకి ఎలా అయితే నైనా జ్ఞానం ఇచ్చున్నావో, నైనా ఎటువంటి మాటలు ఇచ్చున్నావో, అలాగున మా నోటికి నీవు బూరగా ఉండి మాతో సూటిగా మీరు మాట్లాడండి నాయన. ఇదిగో ప్రభా, నీ చిత్తమైతే నాయన ప్రభా, మరి సొలొమోనుని ఎలా అయితే మీరు ఈ యొక్క లోకములో మీరు వాడుకున్నారు, అలాగనే ప్రభువా శక్తి లోపము లేకుండా మమ్మల్ని కూడా మీ యొక్క సన్నిధానంలో విరివిగా మీరు వాడుకుంటున్నాడు ఉన్నాం. ఇదిగోనైనా మరి ఆ యొక్క పరుగు పందెంలో నైనా వారు పరిగెడుతున్న రీతిగా నైనా చివరి వరకు నైనా నీ యొక్క బహుమానము పొందుకోవడానికి మేము పరిగెట్టడానికి మాకు సహాయం చేయండి. మమ్మలను దొంగిలించడానికి సాతానుడు ఎంతగానో ప్రభా విరివిగా వాడు ప్రయత్నము చేయుచుండగా వాడి యొక్క ప్రయత్నములన్నీ యేసు నామములో తొలగించబడింది కాక నీకు వందనములు. ఇదిగో ప్రభా, నిశ్చితమైతే మమ్మల్ని మీరు కాయండి, భద్రపరచండి నాయన. మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ప్రత్యేకంగా నేను మరి గంటి మార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క కుమార్తె కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కనైన ప్రభువ కుమారుని ప్రభువ ఆ కుటుంబానికి మీరు నడిపించి వారి యొక్క కుమార్తె వివాహం మీరు జరిగిస్తున్నట్టు ఉన్నాం. తండ్రి, నిశ్చితమైతే ప్రభువ నేను నిన్ను తెలుసుకున్న వ్యక్తిని ప్రభువ జతపరుస్తున్నాడు చున్నాం. అలాగనే ప్రభువ మార్తమ్మ గారి యొక్క భర్తను కూడా మీరు మార్చండి. వారికి కావాల్సిన ఆరోగ్యము, దైవిక జ్ఞానము వారికి ప్రసాదించండి నైనా. ఇదిగో ప్రభ తల్లి నైనా మరి ప్రార్థిస్తున్న రీతిగా వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి నైనా. ఆర్థిక సమస్యల నుంచి మీరు తొలగించండి కాక నీకు వందనములు. ఇదిగో ప్రభువా నైనా మరి నా యొక్క ఫీజు విషయంలో నేను ప్రార్థించినప్పుడు చక్కటి ద్వారము తెరిచినందుకు నీకు వందనములు. ప్రభా, నాకు సహాయం చేసిన ఆ యొక్క బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి. అయినా వారి యొక్క పనులను, వారి యొక్క ప్రయాణ కాలమందును కూడా మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదిస్తున్నాడు ఇచ్చున్నాం. వారి యొక్క కుటుంబము, రక్త సంబంధులను ప్రత్యేకంగా దీవిస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా నైనా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు తండ్రి. నైనా మరి ఆ యొక్క బిడ్డలు ప్రభు చక్కటి జ్ఞానంతో వారిని నింపి ప్రతి దినమునైనా మరి ఆ యొక్క పాఠశాలకు వెళ్ళి నైనా వారికి కలిగిన జ్ఞానం బట్టి వారు రాసుకునే బాధ్యత దయచేయండి నైనా. అలాగే ప్రభు వారి యొక్క ప్రయాణ కాలం మందు కూడా మీరు తోడుగుండండి, సహాయం చేస్తున్నాడు చూన్నాం. ఇదిగో ప్రభు మరి సహోదరి ప్రసన్న గారు అలాగనే సహోదరుడు సురేష్ గారిని బట్టి నీకు వందనములు నైనా. వారి యొక్క దూరదేశం యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలకృతం చేసి వారి యొక్క నైనా మరి జీవితంలో నీ కృపను చూపిస్తున్నాడు చూన్నాం. అలాగనే ప్రభువ నైనా మరి అన్నపూర్ణమ్మ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని శక్తిని దయచేయండి ప్రభువ. ఎటువంటి శక్తిహీనత లేకుండా నైనా పరిపూర్ణమైన శక్తిని బిడ్డకు అనుగ్రహించింది గాక. ఇదిగో ప్రభు నిశ్చితమైతే నైనా
సహోదరి సౌమ్య గారిని బట్టి నీకు వందనాలు. వారి ప్రభా ఉద్యోగము కొరకు ఎదురు చూస్తుండగా వారికి మీరు సహాయం చేయండి. వారికి కలిగిన బిడ్డలు మీరు దీవించండి ప్రభువ. వారికి రక్త సంబంధులు దీవిస్తున్నాడు ఉన్నాం. అలాగనే తండ్రి జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు. ఇంకను ప్రభువ వారు కోమాలో ఉన్నారు. నీ చిత్తమైతే వారి బిడ్డని ప్రభు మీరు లేవనెత్తండి నైనా. నీ యొక్క సాక్షిగా బిడ్డని మీరు నిలబెట్టుకుంటాను ఉన్నాం. అదే అలాగనే ప్రభువ నైనా సహోదరి గౌరి గారిని బట్టి నీకు వందనాలు. ఎంతగానో ప్రభువ మరి దూరదర్శన్లో బలహీనతగా ఉన్నారు నైనా. ఆ బిడ్డ ప్రభువ నైనా మరి ఆ యొక్క బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. చినిగిపోయిన ప్రభువ ఆ యొక్క హృదయాన్ని మీరు ఆతకండి ప్రభు. నీకు వందనాలు. నీ చిత్తమైన ప్రభు హృదయ వేదన తీసివేసి చక్కటి ఆరోగ్యము దయచేయండి నైనా. మరి వారు కూడా స్వదేశానికి రావాలని ఆశపడుచుండగా వారి యొక్క నైనా మరి ప్రయాణ కాలం ముందు ఆ యొక్క ద్వారము కూడా మీరు తెరిచి నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటాను ఉన్నాం. అలాగనే తండ్రి రాజారావు గారిని బట్టి నీకు వందనాలు. రాజలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు నైనా. మరి త్వరలో వారు హాస్పిటల్కి వెళ్ళబోచుండగా చక్కటి రిపోర్ట్స్ వారికి రావడానికి సహాయం చేస్తున్నాడు ఉన్నాం. ఇదిగో ప్రభా చవాకుల శ్యామ గారిని బట్టి నైనా మరి చవాకుల లక్ష్మణరావు గారిని బట్టి నీకు వందనాలు. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు మీరు సఫలీకృతం చేయండి నైనా. అలాగనే తండ్రి నైనా మరి మా యొక్క సహోదరుడు ఆశకరణ్ గారిని బట్టి నీకు వందనాలు. వారికి చక్కటి ఆరోగ్యము దయచేయండి అయ్యా నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా సంధ్య గారికి నైనా చక్కటి గర్భఫలం ఇచ్చి ఉన్నారు. నేను ఆ యొక్క గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డ నైనా వేరుపరిచినంత వరకు నైనా మీరే సహాయం వచ్చేయండి నైనా. ఆ బిడ్డ వేసుకున్న మందులు కానీ తినే తిండ్లు కానీ వారి యొక్క ప్రయాణ కాలం మందు కంటే మీరు తోడుగుంటాను ఉన్నాం. అలాగనే ప్రభువా సహోదరి సుధా గారిని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఇంకనూ స్వల్పమైన బలహీనతగా ఉన్నారని వారు తెలియజేస్తున్నారు. నీ చిత్తమైతే ఆ యొక్క బలహీనత కూడా వేస్తున్నామో తొలగించి చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో ప్రభు ఈ యొక్క ప్రార్థనలన్నీ నీ యొక్క పాదములు ఎదుట మేము సమర్పిస్తుండగా నైనా మా యొక్క ప్రార్థనకు నైనా మరి మీరు జవాబు దయచేస్తారని నమ్మికతో విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే దూరదేశంలో ఉన్నవారు నైనా మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నవారు ఆయా దేశాల్లో ఉన్నవారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. ఇదిగో ప్రభా మా అత్తయ్య గారు సావిత్రమ్మ గారు నైనా ప్రభా దూరదేశం నుంచి నైనా స్వదేశానికి వారు రావాలని ఆశపడుచున్నారు. వారి యొక్క ప్రయాణ కాలం ముందు కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేసి నీ కృపచాటును మరుగుపరుచుకుని నైనా ఇదిగో ప్రభా నీ చిత్తమైతే రాబోచున్న ఎగ్జామ్స్లో కూడా నాకు ఎంతగానో మీరు సహాయం చేయండి. నేను ఫీజు విషయంలో ఎంతగానో మీరు సహాయం చేసినందుకు మరొకసారి నీకు వందనములు ప్రభువా. నేను నిశ్చితమైతే ప్రభువా నేను ఇక ఎగ్జామ్స్ కూడా మీరు సహాయం చేసి నేను మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని, నా పాపంలో మీరు క్షమిస్తారని యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.